హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతోనే ఇంగ్లాండ్తో జరిగే రెండో టీ20లో జట్టును గెలిపించానన్న టీమిండియా యువ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అన్నాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా శనివారం చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడిపించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తెలుగు తేజం తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 72 నాటౌట్గా నిలిచారు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయాన్ని అందుకుంది. 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్ల సాయంతో తిలక్ వర్మ ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని గంభీర్ ఇచ్చిన సలహా తనకు ఉపయోగపడిందని తిలక్ వర్మ తెలిపాడు. వికెట్ కొంచెం టూ పేస్గా ఉంది. పేస్ బౌన్స్ను అంచనా వేయడం కష్టంగా మారింది. మరోవైపు వికెట్లు వరుసగా పడ్డాయి. దీంతో నేను గంభీర్ సార్ ఇచ్చిన సలహా మేరకు ఆడాను. వాస్తవానికి మ్యాచ్ ముందు రోజు నేను గంభీర్ సార్తో మాట్లాడాను. ఏం జరిగినా పరిస్థితులు తగ్గట్టే ఆడాలని చెప్పారు. జట్టుకు కావాల్సింది చెయ్యాలన్నాడు. ఓవర్కు 10 పరుగులు అవసరమైతే అలానే ఆడాలి. కాస్త సోయతో బ్యాటింగ్ చేయాలని చెప్పారు. బ్యాటింగ్ చేయడానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచి ఆప్షన్. ఇది బౌలర్లకు కష్టతరంగా మారుతుంది. తరచూ లైన్ అండ్ లెంగ్త్ను అడ్జస్ట్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. సౌత్ ఆఫ్రికాలోనే మేము షార్ట్ బౌన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అయితే అక్కడ షార్ట్ బౌన్స్ కంటే ఇక్కడ బౌన్స్ ఆడడం కష్టం. మేము ముందుగానే సాధన చేశాం. ఆర్చర్, వుడ్ చాలా వేగంగా బౌలింగ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ప్రతి ఒక్కరూ సన్నద్ధం అయ్యాము. నెట్ ప్రాక్టీస్లో మేమెంతో కష్టపడ్డాం. అదే మాకు ఫలితం ఇచ్చింది. బిష్నోయ్ రాగానే లైన్ ప్రకారం ఆడాలని, గ్యాప్లో షాట్ కొట్టాలని చెప్పాను. ఫస్ట్ బౌల్పై అతడి ఆడిన ఫ్లిక్ షాట్ లివింగ్స్టోన్ బౌలింగ్లో కొట్టిన బౌండరీతో లక్ష్యం ఛేదన సులువైంది అని తిలక్ వర్మ చెప్పాడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.